తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పార్లమెంట్ సీట్ల పంపకాలపై ఇండి కూటమి ఫోకస్ పెంచింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ చర్చల్లో స్పీడ్ పెంచేందుకు ఇవాళ కీలక సమావేశం కాబోతోంది. ఉదయం 11:30కు ఢిల్లీ కేంద్రంగా వర్చువల్ గా భేటీ కానుంది. దూకుడు పెంచుతున్న ఇండి కూటమి, సార్వత్రిక ఎన్నికలకు రెడీ అవుతున్న విపక్ష కూటమి ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇండి కూటమి చర్చల అంశాన్ని వేగవంతం చేసింది. ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11:30 సమయంలో వర్చువల్గా 26 పార్టీలు సమావేశం కానున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల ఇష్యూపై ప్రధానంగా ఈ భేటీ జరుగుతుందని తెలుస్తోంది. ఇక మరో కీలక అంశమైన కూటమికి కన్వీనర్ ఎవరనేది కూడా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఈసారి మొత్తం 543 లోక్సభ సీట్లలో కేవలం 255 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. బీజేపీ ఓటమి లక్ష్యంగా కూటమిలోని ఇతర పార్టీల కోసం సీట్లను త్యాగం చేసే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అదే జరిగితే స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యల్ప స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. అంతకుముందు 2004లో కాంగ్రెస్ 417 సీట్లకు పోటీ చేసింది. ప్రాంతీయ పార్టీల ఆధిపత్య ధోరణితో సీట్ల పంపకాల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని సాకుగా చూపించి కాంగ్రెస్తో సీట్ల షేరింగ్కు అక్కడి పార్టీలు అయిష్టత చూపుతున్నాయి. బెంగాల్లో దక్షిణ మాల్దా, బహ్రాంపూర్ స్థానాన్ని వదులుకునేందుకు టీఎంసీ సుముఖంగా కనిపించడం లేదు. అదేవిధంగా బీహార్ నుంచి జేడీయూ, ఆర్జేడీ కూటమి కూడా ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆప్ సైతం కాంగ్రెస్కు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తోంది. దీంతో నేటి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.